హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ కర్రీ. ఈ క్యారెట్ కర్రీ తీయగా ఉంటుందని అందరూ తినరు, అందుకని తీయగా లేకుండా ఈ క్యారెట్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం. నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. నేను నానబెట్టుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. 2 గంటల తర్వాత ఇలా బాగా నానిపోయే పచ్చిశనగపప్పుని తర్వాత క్యారెట్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. నేను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని ఒకసారి కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఈ పచ్చిశనగపప్పు వేసుకొని అలాగే ఈ క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 70% ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మూత తీసుకొని స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు గరిటె తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం ఒక క్యారెట్ శనగపప్పు ఎలా ఉడికినాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. మెత్తగా ఉడకనవసరం లేదు, 70% ఉడికితే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుంది. అలాగే ఒకసారి శనగపప్పును కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇలా మెత్తగా అయిపోయిందంటే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ మొత్తం వార్ చేసుకోవాలి. ఇలా వార్ చేసుకున్న తర్వాత ఒక చుక్క నీరు కూడా లేకుండా శుభ్రంగా వాటర్ మొత్తం వార్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చల్లారిపోయాయి ముక్కలు పూర్తిగా. ఇప్పుడు కర్రీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను కరివేపాకు లేదు మా ఇంట్లో, అందుకని వేయట్లేదు. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఇలా చీరికలుగా చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. పేస్ట్ కన్నా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న సైజు ముక్క తీసుకొని దంచుకొని వేసుకున్నాను. నేను పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక ఉడకపెట్టుకొని ఉంచుకున్న ఈ క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు గరిటె తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఏమైనా వాటర్ ఉంటే మొత్తం డ్రై అయిపోతుంది. ఇప్పుడు
సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఉడకపెట్టుకునేటప్పుడు మనం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి అందుకని తగ్గించి వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకొని కొంచెం కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకుని నేను 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాయిల్ చేసుకొని కర్రీ చేసుకుంటే క్యారెట్ కర్రీ తీయగా ఉండదు, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అందుకని నేను బాయిల్ చేసి వండుతాను ఎప్పుడున్న ఈ కర్రీని, చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది, వేగిపోయినట్లే కర్రీ మొత్తం. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని కర్రీని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా క్యారెట్ కర్రీ ఈజీగా 2 నిమిషాల్లో ఎలా తయారు చేసుకున్నామో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. క్యారెట్ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. క్యారెట్ ఎక్కువగా తింటే చాలా మంచిది. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా రసం కూడా పెట్టుకొని సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. రసంలో నంచుకొని తింటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. చూసారు కదా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.